నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ రైట్, అండి. మీ పార్టీ కూడా దాదాపు 300 పైచీలకు కోట్లు విరాళాల రూపంలో, అంటే బాండ్స్ రూపంలో. మేము కొత్తగా అధికారంలోకి వచ్చాం. మేము 382. ఈ దేశంలో ఉన్న ఎన్నో పార్టీల కంటే మాది చాలా జూనియర్ పార్టీ. ఈ దేశాన్ని పాలించే పార్టీలు ఉన్నాయి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న పార్టీలు ఉన్నాయి. ఎప్పటి నుంచో జరుగుతున్న దానికి సుప్రీంకోర్టు ఈ రోజైనా ఒక బ్రేక్ వేసింది. దానికి అందరితో పాటు మేము ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అవి ఎలా ఉన్నాయి అనే దానికి ఇప్పుడు ఇప్పటికైనా కోర్టు ఇచ్చిన తీర్పులని అమలు జరిపితే ఆ ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే ఎక్కువ శాతం తీర్పులు చాలా ఉన్నాయి, కోర్టు తీర్పులు అవన్నీ అమలు జరుగుతున్నాయి అంటే నాకు తెలిసి చాలా వరకు ఎలా చెప్పాలో కూడా తెలియదు. చాలా వరకు అమలు జరిపే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండట్లేదు. ఎగ్జిక్యూట్ చేయాల్సింది ప్రభుత్వాలే కదా, ప్రభుత్వాలు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితుల్లో ఉండట్లేదు. కాబట్టి అందుకే సామాన్య ప్రజలకు మేలు జరగట్లేదు. సామాన్య ప్రజలకు ఇప్పుడు పెద్దలు వక్తలు అందరూ చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేసి సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలే సమాచారం తెలుసుకునే పరిస్థితి నుంచి కాకుండా సామాన్య ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితికి మనం రాగలిగితే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి ఈజీ తెలుసుకోవడం కూడా, ఆ తెలుసుకునే విధానాన్ని ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వాలు చెప్పకపోతే చర్యలు తీసుకోవాల్సింది కోర్టు. ఆ రకమైన తీర్పులు కూడా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, ఒక్కసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దేవిప్రసాద్ గారు, మళ్ళీ మీరు వెళ్తారు కాబట్టి నిన్న అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగ్ రిపోర్ట్ కొంత ఆందోళన కలిగిస్తుంది. సరే, కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో కాగ్ రిపోర్ట్ ఒక నివేదిక ఇచ్చింది. మీకు ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులేమో తక్కువ చూపారు. రూపాయి ఖర్చు, ఆదాయం మాత్రం ఆటాన మాత్రమే. కాళేశ్వరం వ్యయ భారం, 3వ టీఎంసీ దండగా. దేవిప్రసాద్ గారు, రైట్ రైట్ దేవిప్రసాద్ గారు వెళ్ళిపోయినట్టారు. రైట్ 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 ఓకే, పాపారావు గారు, కాళేశ్వరం నిన్న కాగ్ రిపోర్ట్ ఎట్లా ఏం చూస్తారు మీరు? కాగ్ రిపోర్ట్ ఎప్పుడు స్ట్రిక్ట్ చేసి, అంటే మామూలుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ చేసి ఇస్తుంది, అంటే పక్కన కొన్ని కామెంట్లు కూడా చేస్తుంది. అట్లాగే ఏంటంటే కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు లేకపోతే ఏ కోర్టు తీర్పుకైనా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని అమలు చేయడానికి, దాన్ని యాక్షన్లోకి తేవడానికి అవకాశం ఉంటుంది. కానీ అది చేసే కామెంట్లు జస్ట్ పాసింగ్ రిమార్క్స్ లాంటివి. అలాగే కాగ్ కూడా ఎప్పుడు కాగ్కి గతంలో కామెంట్ చేయటమే కాదు, అది యాక్షన్కి కూడా సజెస్ట్ చేసే అవకాశం ఉండేది, దీనిపై చర్య తీసుకోమని. చర్య తీసుకోవడానికి అవకాశం లేదు, కానీ నైతికంగా కాగ్ ఏదైతే తప్పు పట్టిందో చాలా విషయాల్లో కాగ్ బయట పెట్టిన విషయాలు ఈరోజు ఖచ్చితంగా ప్రాజెక్టుల విషయం వాటి గురించి మాట్లాడింది, అలాగే అప్పుల గురించి మాట్లాడింది. నోట్ చేసుకోవాల్సిన, అంటే గమనించాల్సిన అంశాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం తాలూకు వీటి మీద ఖచ్చితంగా నెగిటివ్ రిమార్క్స్ అనేది డౌట్ లేదు. అయితే రెండోది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ మీద దాని చర్యలు, ఏదో ఒక చర్యల మీద కాగ్ అనేది ఈ రకంగా కామెంట్ చేయడం అనేది మామూలుగా ఉండేది. కాకపోతే ఏంటంటే కాగ్ రిమార్క్స్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది ఎక్కడంటే అది చాలా సీరియస్ స్టడీ, అకౌంట్స్ అన్ని స్టడీ చేసి దాని లోతుపాతులకు వెళ్ళి ఒక రకమైనటువంటి ఫోరెన్సిక్ అనాలిసిస్ లాంటిది కాగ్ రిపోర్ట్, అకౌంట్స్ లో ఫోరెన్సిక్ అనాలిసిస్ లాంటిది. కాబట్టి ఏంటంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ లో గతంలో ప్రభుత్వం తాలూకు కాగ్ రిపోర్ట్ లో హైలైట్ చేయబడ్డ అంశాలు, కాళేశ్వరం వ్యయం భారం అనేది, దాని ఖర్చు 122% ఏదో పెరిగితే దాని నుంచి వచ్చిన రిటర్న్స్ 52%. కాకపోతే ఏంటంటే ఇక్కడ అది జమా ఖర్చుల లెక్కలు లేకపోతే రిటర్న్స్ లెక్కల్లో కాగ్ చూసింది. కాగ్ పని అదే, అంటే ఒక ఖర్చు పెడితే దాని రిటర్న్ ఎంత వచ్చిందని చూసింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మరేదైనా ఇట్లాంటిది ఏదైతే ప్రజాహితం కోసం, వ్యవసాయదారుల కోసం వచ్చిందో దానిలో కేవలం వ్యాపారమే ఉండదు. రైట్, వ్యాపారం పాపారావు గారు,